ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి పంచాయతీ తెల్లంవారిగూడెం దొరమామిడి గ్రామాలలో కొత్తగా మంజూరైన వాటర్ ట్యాంకులను శంకుస్థాపన చేసి 85 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్ ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా పోలవరం నియోజకవర్గ పరిధిలో 170 మంచినీటి ట్యాంకులను 50 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తాను పనిచేస్తున్న ఉన్నత పాఠశాలను అప్గ్రేడ్ చేసి జిల్లా పరిషత్ పాఠశాలగా మార్చడానికి కృషి చేసిన బాలరాజును అభినందించారు. పిల్లలను పాఠశాలకు పంపించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, అప్పుడే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆమె అన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది వారు ఇరువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మొదలు పెట్టడమైంది. సుమారు ఈ 170 వాటర్ ట్యాంకులు 50 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి కానీ ఇంతటి కార్యక్రమాలు కానీ మరి జరగడం లేదు. అక్క పోలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్ గారు ప్రత్యేకమైన మరి దృష్టి పెట్టి ఈ నియోజకవర్గం మీద ఆయన మరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ యొక్క వాటర్ ట్యాంకుల వల్ల దాదాపు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో కానీ ఇంకెక్కడైనా తాగునీటి ఎద్దటి కలిగినా కానీ కొరతున్నా కానీ మరి అలాంటి గ్రామాలకు కూడా మరి తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు పోలవరం నియోజకవర్గానికి 170 వాటర్ ట్యాంకులు మంజూరు చేసినందుకు 50 కోట్ల రూపాయలతో పనులు జరిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంటే దీనికోసం ఎంత కష్టపడ్డామో మనకే తెలుసు. అలానే చెప్పడానికి కారణం ఏంటంటే 8 సంవత్సరాల నుండి నేను ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ కష్టాలు తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇక్కడ విద్యార్థులు 8వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత 9వ తరగతి వెళ్ళాలంటే అంటే మనకు తెలుసు కదా, మన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం, ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్ అని ఉంటుంది. నాన్ ట్రైబ్స్ పిల్లలకి హాస్టల్ ఉంటుంది, స్కూల్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నాన్ ట్రైబ్స్ పిల్లలకి ఇసుకి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఈ పాఠశాలలో చదువుకునే నాన్ ట్రైబ్స్ పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్ళి చదవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. దానికి ముందుగా ఈరోజు కష్టాల ధర చెప్తాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని, ఈ బిగ్ డే మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారకులైన మన ఎమ్మెల్యే గారైన బాలరాజు గారికి, మీ మామకి, మన పిల్లల భవిష్యత్తుని వారు మరి చూసి పిల్లలు మరి అలాగే మరి మేడం గారిని కూడా మరి పూలమాలతో సత్కరించడం జరిగింది.